విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులు అయితే ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. నిజంగా 16 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటారు ఇది చూస్తుంటే మీకు? సార్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే బేసికల్గా పెట్టుబడులే కదా మన గవర్నమెంట్కి మనం అంటే జనాలకు కావాల్సింది. అంటే ఇప్పుడు మనము జనరల్గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వైజాగ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కొత్త హోప్ వచ్చింది జనాలందరికీ. అండ్ చదువుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పిలుపునే. చంద్రబాబు నాయుడు గారిది విజన్ 2020 పేరుతో ఇప్పుడు అసలు సైబరాబాద్ కానీ సైబర్ సిటీ కానీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ డెవలప్మెంట్కి కారణం ఎవరో కూడా మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజన్ 2047 అంటూ బాబు గారు అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. విజన్ 2047 ఎలా చూడాలంటారు? సార్ యాక్చువల్లీ నేను దీని గురించి విన్నాను. సో ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అంటే నెక్స్ట్ విజన్ ఏమి ఉండబోతుందని కనిపిస్తుంది. బికాజ్ మాది హైటెక్ సిటీ పక్కకే మా ఫర్నిచర్ వర్క్ షాప్ ఉంటుంది. ఎవ్రీ డే అక్కడికి వెళ్ళేటప్పుడు మేము చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నాడు మాకు. ఆ విజన్ అనేది కనిపిస్తుంది. అండ్ దిస్ నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఇది విజన్ లాగా కనిపిస్తుంది నాకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది దట్ అరే మనకి ఇట్లాంటిది గవర్నమెంట్ ఉండాల్సింది.